మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి తొక్కని అడ్డదారులు లేవు, ఆడని అబద్ధాలు లేవు. మనం చూసాం ఈ 14-15 నెలల కాలంలో నెల్లూరులో జరిగినటువంటి సంఘటనను మరి కులం రంగు పులిమి శవరాజకీయాలు చేస్తూ ఆ యొక్క కులాల మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మరి మంటలను రేకెత్తించి ఆ మంటల్లో చలి కాసుకోవాలనేటువంటి విధానంలో ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటే ఇతను ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడా, ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడా అని చెప్పి ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే నెల్లూరు రాళ్లపాడు ఏదైతే సంఘటన ఉందో మరి అక్కడ అందరికీ తెలుసు, ఆ ప్రాంతంలో కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలోనూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే మృతుడు లక్ష్మీనాయుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మరి నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో మరి వారిద్దరి కుటుంబాలకి కూడా గతం నుంచి కూడా మంచి స్నేహం ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి 2 కుటుంబాల మధ్య ఆ స్నేహం వికటించి మరి అది వ్యక్తిగతమైనటువంటి కక్షలకు పోయి ఆర్థికపరమైన లావాదేవీలతో ఆ కక్షలు మరింత పెరిగినటువంటి స్థితిలో మరి వాళ్ళ యొక్క ఏదైతే హరిశ్చంద్ర ప్రసాద్ మరి ఆయన ఆ లక్ష్మీనాయుడిని వాస్తవం ఆయన అత్యంత కర్కసత్వంగా మరి కారుతో అమానుషంగా గుద్ది చంపిన మాట వాస్తవం. మరి ఆ రకంగా హరిశ్చంద్ర ప్రసాద్ ఏదైతే అంత రాక్షసత్వంగా అంత క్రూరత్వంగా ఏదైతే మరి ఆ రోజు హత్యలు చేశాడో అటువంటి నిందితుడిని ఏమీ ప్రభుత్వం వెనకేసుకొని రాలేదే, అటువంటి నిందితుడికి ఏమీ ఒత్తాస పలకలేదే. సంఘటన జరిగిన వెంటనే ఎవరైతే నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో, హరిశ్చంద్ర ప్రసాద్తో పాటు అతని తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ కేసులు నమోదు చేశారు, అరెస్టులు చేశారు, రిమాండ్కి పంపించారు. మరి తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మా స్థానిక శాసనసభ్యుడు సైతం ఆ కుటుంబం ఎవరైతే బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబానికి వెళ్ళి ధైర్యం చెప్పారు. ఆ బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైతే పాపం చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళను కూడా ఈ యొక్క ప్రభుత్వం తరపున ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారు సైతం దృష్టిలోకి తీసుకెళ్ళి మరి ఆ పిల్లలకి ఏదైనా మనము ల్యాండ్ కానీ ఏదైనా ఆర్థికంగా కానీ ఆ 2 పిల్లలకి సాయం చేయాలనేటువంటి విధంగా ఆ శాసనసభ్యుడు కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడం, దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా మరి ఎవరైతే బాధితుడు భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక అవుట్సోర్సింగ్లో మళ్ళీ వాళ్ళకి ఒక ఉపాధి ఉద్యోగం కల్పించాలని మరి ఆలోచన చేయడం. అంటే ఈ రకంగా సంఘటన జరిగిన వెంటనే ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ని వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి మరొక పక్క బాధిత కుటుంబానికి ఒక బాసటగా అండగా ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటే మరి ఈ రకంగా 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ దాడిని హత్యని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కులాలకి మధ్య ఎట్లా ఆపాదిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క దిగజారుడుతనానికి దివాళా కోరుతనానికి ఈ సంఘటన మరి వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా మరి తీసుకొస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి ఘర్షణ హత్యను మరి 2 కులాలకి ఏ రకంగా మీరు ఆపాదిస్తారని చెప్పి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఈవేళ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ ప్రత్యేకించి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కొత్తగా కాపుల మీద మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా ఆ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళే నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నీ 5 సంవత్సరాల పాలనలో కాపుల మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కపట ప్రేమ, నీ విష కౌగిలి అన్నీ కూడా అనుభవించారు 5 సంవత్సరాలు. అందుకే నీకు ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ కాపులు కూడా చూస్తున్నారు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి మేలు చేసింది, అత్యంత ప్రాధాన్యతనిచ్చింది, అందులోనూ కూడా రాజకీయంగా కూడా ప్రాతినిధ్యం ఈ రాష్ట్రంలో కాపులకు కల్పించింది
తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు అనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులందరికీ కూడా తెలుసున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ ఫేస్బుక్, అదేవిధంగా ఫేక్ ఐడీలు, ఫేక్ అకౌంట్లు తెరిచి మరి ఏదైతే ఈ యొక్క పేటీఎం బ్యాచ్లను పెట్టుకుని మరి ఈవేళ కులాల మధ్య చిచ్చు పెట్టాలి, కులాన్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఆలోచనతో పనిచేయడం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.